V Cardiac Multi-Specialty Hospital. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. ఇంత నిర్లక్ష్యమా? భారీ స్థాయిలో కెమికల్ను నిబంధనలకు వ్యతిరేకంగా నిల్వ ఉంచితే అధికారులుగా మీరు ఏం చేస్తున్నారంటూ మండిపడ్డారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్. తెనాలి ఆటోనగర్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదాన్ని మంత్రి మనోహర్ పరిశీలించారు. ఇది అత్యంత ఆందోళనకరం. ఈ వేసవిలో తీవ్ర ఉష్ణోగ్రతలు కొనసాగుతున్న సందర్భంలో కెమికల్స్ను ఇష్టారాజ్యంగా నిల్వ ఉంచడం ఏమిటని ప్రశ్నించారు. దాదాపు 15,000 లీటర్ల వరకు నిల్వ ఉంచడం అంటే ఎంత ప్రమాదకరం, నిర్వాహకులపై కేసు పెట్టాలని ఆదేశించారు. ఈ ప్రమాదాన్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఫైర్ సిబ్బంది దాదాపు 8 గంటల పాటు తీవ్రంగా శ్రమించారని, చుట్టుపక్కల ప్రజలు భయాందోళనలకు గురై తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారన్నారు. ఇకపై ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆటోనగర్లో డోర్ టు డోర్ ఆడిట్ నిర్వహించి ఎక్కడెక్కడ ఇటువంటి కెమికల్స్ను అక్రమంగా నిర్వహించారో వారిని గుర్తించి వారికి నోటీసులు ఇవ్వాలని సూచించారు. ఫైర్ డిపార్ట్మెంట్ సర్టిఫికేషన్, ఎన్ఓసి తప్పనిసరిగా ఉండేలా కఠిన నిబంధనలను అమలు చేయాలని స్పష్టం చేశారు. ఆటోనగర్ అనేది వర్క్షాపులు, చిన్న చిన్న పరిశ్రమలు, కార్మికులకు ఉపాధి కల్పించే కార్యకలాపాల కోసం ఏర్పాటు చేయబడింది. అంతేగాని ఇలా భారీ స్థాయిలో కెమికల్స్, లిక్విడ్ నిల్వ చేసి ట్రేడింగ్ చేసే ప్రాంతంగా మారకూడదు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మంత్రి నాదెళ్ల మనోహర్. ఏం చేస్తున్నావు ఆయన? 8 గంటలు తెలిసిందా నీకు ఇంత ఫైర్ జరిగితే? అంతంత మంటలు, అంత పొగ వస్తుంటే అందరికీ ప్రపంచం అంతా తెలిసే విధంగా చేస్తే మీరేమో దాని గురించి స్పందించకపోతే ఎట్లా? అందరిది బాధ్యత కదా, మంది అధికారులందరిది. కొత్తదా మన దగ్గర ఉన్నది? కొత్తది ఎక్కడికి పోయింది? కొత్తది సెక్రటేరియట్లో ఉంది సార్. మనకు వచ్చిన కొత్త బండి సెక్రటేరియట్ ఏమని చెప్పాను, ఏమైంది? మళ్ళీ ఇంక ఇవ్వలేదా? అక్కడ పాత బండి ఉంది సార్, అది తీసుకెళ్ళమని చెప్పారు సార్. కోఆర్డినేట్ చేసి ఒక టీమ్ కాన్స్టిట్యూట్ చేయండి. ఒక ఎస్ఐని ఇవ్వండి మీరు, ఓకేనా? ఒక ఎస్ఐని ఇవ్వండి. వాళ్ళు చెక్ చేసుకుని ఒకసారి మొత్తం వెరిఫికేషన్ చేసుకుని డాక్యుమెంటేషన్ ఎన్ని కరెక్ట్గా ఉన్నాయి, ఎన్ని లేవు చూడండి. లేని వాటి అన్నిటికీ నోటీసులు ఇష్యూ చేయండి, ఓకేనా? వితిన్ 15 days లెట్ దెమ్ గివ్ టైమ్ టు రెక్టిఫై దెమ్సెల్వ్స్. ప్రికాషనరీ మెజర్స్ ఏమున్నాయి మీరు ఒకసారి ఫైర్ ఆఫీసర్ గారితో కూడా ఎన్షూర్ దట్ దేర్ ఆర్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, ఆల్ దోస్ థింగ్స్ ఒకసారి చూసుకోండి. ఎందుకంటే మనకి సమ్మర్ అయిపోలేదు, మీరు కొంచెం బాధ్యత వహించాలి. అట్లా మీరు ఏదో దులిపేసుకుందాం అనుకుంటే అయ్యే పని కాదు. ప్రమాదం అనేది అందరికీ తగిలే విధంగా అవుతుంది. ప్రమాదం మీ ఒక్కరికే కాదు కదా, మీ ఒక్క బిజినెస్కే కాదు కదా. బాధ్యత అనేది మీలో మీరు పెంచుకోవాలి. మీ దగ్గర ఫ్లేమబుల్ మెటీరియల్ ఉందన్నప్పుడు ఖచ్చితంగా మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సింది కదా. కదా 48, 47.5 అవుతున్నప్పుడు ఎంత ఇబ్బంది, అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. కానీ మీ వ్యాపారం కోసం మీరు నడిపించేసుకుందాం అని అనుకుంటే ఎట్లా? అది కరెక్ట్ కాదు. ఏ మాత్రం ఫ్లేమబుల్ మెటీరియల్ ఉన్నా కూడా దాని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి, దానికి తగిన విధంగా చర్యలు తీసుకోవాల్సిందే. అట్లా అంత ఉదాసీనతగా ఉండబాకండి, మీరు ఉండబాకండి అట్లా. మాకెంత భయం వేసిన మా ఇళ్ళలో అందరూ పిల్లలు ఉంటారు. ఎక్కడ మీ అందరూ ఎందుకంటే మాకేం బాత్రూమ్ కాదు, ఊరు బయట పెట్టుకోండి. అలాంటి కెమికల్స్ అయ్యి అసలు పేలే వరకు భయం వేసిపోతుందండి. మాకు మాత్రం అంత ఇబ్బంది ఎక్కడ ఉన్నారు? మీరు ఆడిట్ చేయండి, మీరు ఆడిట్ చేయండి. కాదు కొంచెం వెయిట్ పెట్టుకోండి, మేము కాదని అంటున్నారు. ఒక్క నిమిషం నేను చెప్తాను, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. ఆడిట్ చేయించండి సార్. ఫ్లేమబుల్ మెటీరియల్ ఏముందో మొత్తం చెక్ చేయండి. చెక్ చేసి వాటికి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఫైర్ ఆఫీసర్ తోటి, తహసీల్దార్ గారితో, ఎంపీడీఓ గారితో ఒక టీం వేయించుకుని మీరు ఒకసారి రివ్యూ చేయండి, చేయండి మీరు ఇమీడియట్గా, ఓకేనా? దాన్ని అట్లా ఇంకోసారి పొరపాటు జరగడానికి ఒక ప్రయత్నం చేద్దాం. వాళ్ళు కూడా అదే చెప్పాను.
బిజినెస్ చేసుకోవచ్చు కానీ నష్టం. చాలా పెద్ద ఫైర్ మేము నీళ్ళు పట్టుకున్నాం. ఓకే, అసలు ఈ బాంబులు పేలినట్టుగా పేలిపోయింది. మేము మాత్రం ఆ సెగ వస్తుంటే భయపడిపోయాము. వాళ్ళు మగ మనుషులు ఉంటారో లేకపోతారో మాకు ఇబ్బంది కదా అది. అందుకోసం మీకు కోరుకునేది మేము ఏంటంటే మీరు బయట పెట్టుకోండి, మేము కాదా ఈ మాత్రం ఎంతో ఉంటే మాకు బాధ వేస్తుందండి. అది చెప్పేది. ఓకేనమ్మా, తప్పకుండా ఒకసారి చెక్ చేపిద్దాం. అన్ని ఇండస్ట్రీస్ ఒకసారి చూసుకుని సరే అటువంటివి హానికరమైన ఉంటే తప్పకుండా వాటి గురించి మనం సపరేట్, దానికి చట్టం కూడా ఉంది, దానికి కావాల్సిన నిబంధనలు కూడా ఉన్నాయి. సరే సరే ఏ విధంగా పాటిస్తున్నారో ఒకసారి చెక్ చేసుకుని మనం చెప్దాం. ముందు నుంచే దానిపైన మీరు శ్రద్ధ చూపించుంటే ఇటువంటి సంఘటనలు జరగవు. మీరు కూడా మీరు లీజ్ ఇచ్చేటప్పుడు కనుక్కోవాలిగా వాళ్ళు ఏమి ఇచ్చారనేది, దేనికోసం వాడుతున్నారో తెలియాలి కదా మీకు. ఇట్లా కెమికల్స్ పెడుతున్నారంటే ఎక్కడంటే అక్కడ పెట్టలేం కదా కెమికల్స్. అంటే వాళ్ళు సేఫ్టీ మెజర్స్ బాగా చూసుకుంటున్నారని చెప్పి మాకు చెప్పారు. నమ్మాము జరిగింది. వాట్ ఈస్ ప్రొసీజర్ దట్ యూ గోయింగ్ టు డూ విత్ దెమ్ విత్ దిస్ ప్రాపర్టీ? ఫస్ట్ నోటీస్ ఇస్తాం సార్. దీని ప్రాసెస్ అయితే వాళ్ళు మా దగ్గర అయితే ఫైర్ దగ్గర నుంచి ఎన్ఓసి ఏం లేదు సార్, మన దగ్గర నుంచి లేదు. ఓకే, సో దట్స్ ఎ క్రిమినల్ కేస్. అసలు ఈ ప్రిమిసెస్ కాదు సార్, 8th లైన్లో ఉంది వాళ్ళది. ఇది అనాథరైజ్ కంప్లీట్. ఫ్యాక్టరీస్ ఎవరు? ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ వచ్చి కాలిపోయిందా? అంత మెటీరియల్ ఎట్లా పెట్టారు మీరు అసలు? అంటే ఎకనమిక్ స్టార్ట్ అయింది కదా, కొంచెం మన చోటు తెప్పించాం సార్. మామూలుగా స్టాక్ పెట్టాం సార్. దానికి ఏం సంబంధం? అంటే ఈ స్టాక్ రొటేషన్ మీరు చేసుకోవాలి కానీ ఫైనాన్షియల్ ఇయర్కి ఏం సంబంధం? ఏం ఆడుతున్నారు మీరు? కాదు సార్, కాదు మీ ఇప్పుడు జరగకూడదు, జరిగింది కాబట్టే కదా మనం ఇక్కడికి వచ్చి మాట్లాడుకునేది. అట్లా మాట్లాడకూడదు. మీరు అందరికీ బాధ్యత ఉంటుంది కదా మనకి సమాజంలో. ప్రాణాలు కాపాడుకోవాలనే ఆలోచన ఒక్కటే తప్ప ఆస్తి నష్టం జరిగినా కూడా నష్టమే కదా మీకు, మీ వ్యాపారానికి. మీరు చేయాల్సింది ఏంటంటే ఫ్లేమబుల్ మెటీరియల్ ఉంటే జాగ్రత్తగా దాన్ని ఎట్లా చూసుకోవాలనేది మీ బాధ్యత తీసుకోవాలి. వాళ్ళు ప్రతిసారి ఎక్కడ రాగలుగుతారు వాళ్ళు? లోపలికి వెళ్దాం. ఎట్లా మనకి స్టార్ట్ అయింది? ఫస్ట్ టైం స్టార్ట్ అయింది మనం వచ్చేప్పటికి పెద్దది ఫస్ట్ మీరా రెస్పాండర్? ఫస్ట్ రెస్పాండ్ ఎవరు చేశారు? రెస్పాండ్ ఎవరు చేశారు? రెస్పాన్స్ టైంకి ఎంత టైం పట్టింది? 4 to 5 minutes అంతేనా? అంతే 5 minutes వచ్చేసారు, స్పీడ్గా వచ్చేసారు. సో వాళ్ళు ఏం తీసుకున్నారు ఈ లోపు ప్రివెంటివ్? వాళ్ళ దగ్గర ఫైర్ ఎక్స్టెన్షన్లు 2 ఉన్నాయి సార్, 2 ఆపరేట్ చేశారండి సార్. చేశారా? చేస్తే మరి ఇమీడియట్గా ఆగాల్సిందిగా. అంటే అది లోపల నుంచి బయటికి కొట్టాలండి సార్, తెలియక బయట నుంచి కొట్టాను సార్. సేమ్ లోపలికి వెళ్ళిపోయింది సార్ కంగారులో. ఆపరేషను అంటే అసలు ఎవరు ఏం పెడుతున్నారు మాకే ఎట్లా తెలియకుండా ఉంటుంది? ఇన్ఫర్మేషన్ ఎట్లా తెలియకుండా ఉంటుంది? అసోసియేషన్లో ఏం చేస్తున్నారు మీరు అందరూ? మాకు సంబంధం లేకుండా ఎవరికి వాళ్ళకి లైసెన్సులు ఇచ్చేస్తున్నారు సార్. ఎవరు ఇస్తారు లైసెన్సులు? సొసైటీకి తెలియదండి. వీళ్ళు జిఎస్టీ ఇచ్చేటప్పుడు కానీ ఎప్పుడు కానీ అసలు మాకు ఇంటిమేషన్ అనేది ఉండలేదండి. సొసైటీకి అసలు ఏం తెలియట్లేదు. మీరు ఎప్పుడు వస్తారు నార్మల్గా ఇన్స్పెక్షన్కి? 15 days 1 monthకి ఒకసారి వచ్చి వెళ్తున్నాం. ఏం జరిగింది లాస్ట్ టైం? ఎప్పుడు జరిగింది ఇక్కడ ఇన్స్పెక్షన్? అంటే జనరల్గా సార్ అసెట్ మేనేజ్మెంట్ చూస్తుంటాం సార్. ఒకసారి ఎన్ని సోల్డ్ అవుట్ అయిన తర్వాత వాళ్ళు ఇండివిజువల్ ప్రాపర్టీస్ ఉన్నవాళ్ళంటే వాళ్ళు వచ్చి మనకు కబురు పెట్టారు సార్. బట్ సబ్లీస్ తీసుకొని ఇతను డైరెక్ట్గా పార్టీస్కి ఇచ్చేసాడు సార్. అది మన నోటీసులు లేదు. రిమైనింగ్ డిపార్ట్మెంట్స్ పర్మిషన్ ఇచ్చినప్పుడైనా మాకు ఎన్ఓసి అడిగితే మాకు క్లారిటీ వస్తుంది సార్. వన్స్ ఇంప్లిమెంట్ అయిన ఎవరు మిగతా డిపార్ట్మెంట్లు మీ దగ్గర రావాలా? వాళ్ళు ఎన్ఓసి అడగాలి సార్. కాదు మీ దగ్గర వచ్చి మీ దగ్గర రావాలా? అవును మిగతా డిపార్ట్మెంట్స్. అవును సార్, వీళ్ళని పంపించాలి సార్ పార్టీస్ని. వాళ్ళని పర్మిషన్ ఎన్ఓసి తీసుకోండి, మేము అక్కడ మీకు సర్టిఫికేట్ కాదు. చేస్తాం. మీరు కూడా అసోసియేషన్ తరఫు నుంచి మీరు బాధ్యత తీసుకోకుండా ఇదేదో ఒక వ్యవస్థ, ఇది ఒక ఆస్తిలాగా మీరు అనుకుంటే మాత్రం అది పొరపాటు. అర్థమైందా? సంఘటన జరిగిన తర్వాత మనం మేలుకోవడం, జరిగిపోయిందని బాధపడడం ఉపయోగం లేదు. ఖచ్చితంగా ముందు నుంచే దానిపైన మీరు శ్రద్ధ చూపించుంటే ఇటువంటి సంఘటనలు జరగవు. మీరు కూడా మీరు లీజ్ ఇచ్చేటప్పుడు కనుక్కోవాలిగా వాళ్ళు ఏమి ఇచ్చారనేది,
దేనికోసం వాడుతున్నారో తెలియాలి కదా మీకు. ఇట్లా కెమికల్స్ పెడుతున్నారంటే ఎక్కడంటే అక్కడ పెట్టలేం కదా కెమికల్స్. అంటే వాళ్ళు సేఫ్టీ మెజర్స్ బాగా చూసుకుంటున్నారని చెప్పి మాకు చెప్పారండి. నమ్మే జరిగింది. What is the procedure that you're going to do with them, with this property? ఫస్ట్ నోటీస్ ఇస్తాం సార్. దీని ప్రాసెస్ అయితే వాళ్ళు మా దగ్గర అయితే ఫైర్ దగ్గర నుంచి ఎన్ఓసి అని లేదు సార్. మన దగ్గర నుంచి లేదు. ఓకే, సో దట్స్ ఎ క్రిమినల్ కేస్. అసలు ఈ ప్రిమిసెస్ కాదు సార్, 8th లైన్లో ఉంది వాళ్ళకి. ఇది అనాథరైజ్డ్ కంప్లీట్. ఫ్యాక్టరీస్ ఎవరు? ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్. ఒక టాస్క్ ఫోర్స్ లాగా ఫామ్ చేసుకుని మీరు కోఆర్డినేట్ చేయండి. జడమ్ గారి నంబర్ తీసుకోండి, ఫాలో అప్ చేయండి. క్విక్ యాక్షన్ కావాలి నాకు. ఓకేనా? లెట్ దెమ్ గో డోర్ టు డోర్. క్విక్ ఆడిట్ యు డూ. ఆడిట్లో మీకు వచ్చిన ఫైండింగ్స్ అన్ని మీరు ఒకసారి షేర్ చేసుకుంటే మేము తీసుకోవాల్సిన చర్యలు ఇక్కడ జాగ్రత్తగా ప్లాన్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ వదిలేస్తున్నాను. దేనికోసం పెట్టారండి ఆటోనగర్? ఈ బైలాస్లో ఏమో నగర్లో ఇంప్లిమెంటేషన్ ఉండాలి సార్. బట్ ఇలా ఇంటర్నల్గా లీజ్కి ఇవ్వడం వాట్ ఈస్ ఇంటర్నల్? ఇఫ్ యూ డోంట్ టేక్ యాక్షన్ ఓన్లీ ఇట్ ఈస్ ఇంటర్నల్. ఇఫ్ యూ డోంట్ టేక్ యాక్షన్ ఇట్ ఈస్ ఇంటర్నల్. యూ షుడ్ బి రెస్పాన్సిబుల్. ఫైనాన్స్ చెప్పించాలా ఏంటి మీకు? 10 లక్షలు కూడా ఇలా ఇష్యూ ఏం చేయలేదు. మీరు కదలండి, నాకు యాక్షన్ తీసుకోండి. ఆడిట్ చేయండి, మీరు ఆడిట్ చేయండి. నిన్న మన సోమసుందరపాలెంలో ఉన్న ఆటోనగర్లో జరిగిన దురదృష్టకరమైన సంఘటన. ఈ ఎండాకాలంలో తీవ్రత బాగా ఎక్కువైనప్పుడు సరైన విధంగా జాగ్రత్తలు తీసుకోకపోతే వ్యాపారాలు చేసుకున్న వ్యక్తులు కూడా ఒక బాధ్యతగా భావించాలి వాళ్ళ సమాజానికి. అంతేగాని ఫ్లేమబుల్ మెటీరియల్స్ అంటే ఏవైతే చాలా తక్కువ సమయంలో అంటుకుని భారీగా మంటలు ఎగబడే విషయం ఉందో అవి కొంచెం జాగ్రత్తగా వాళ్ళు ముందు నుంచే ప్రణాళికబద్ధంగా ఉండాలి తప్ప నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిందే. సో దాదాపు 8 గంటలు నిన్న అధికారులు, ఫైర్ డిపార్ట్మెంటు ఉన్న యంత్రాలన్నీ తీసుకొచ్చి చుట్టుపక్కన కూడా భయభ్రాంతులు అయిపోయి ప్రజలు ఇబ్బందికరమైన పరిస్థితులు. కేవలం వాళ్ళు ఫ్లేమబుల్ మెటీరియల్స్, పెయింట్కి వాడే థిన్నర్స్ దాదాపు 15,000 లీటర్లు వాళ్ళు అక్కడ స్టోర్ చేసి పెట్టుకున్నారు. 15,000 లీటర్లు దేనికోసం అంటే మొత్తం ఈ సంవత్సరానికి స్టాక్ అంట. చాలా పొరపాటు అది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆథరైజేషనే లేదు వాళ్ళకి, ఇక్కడ చేసుకునే ఆ వెసులుబాటు లేదు వాళ్ళకి. ఆటోనగర్లో జెడ్ఎం గారిని, అదేవిధంగా ఇక్కడున్న తహసీల్దార్ గారిని, ఎంపీడీఓ గారిని, డిఎస్పీ గారిని కోరాను. ఇమీడియట్గా మనం ముందు డోర్ టు డోర్ ఆడిట్ చేసి ఎక్కడైతే ఎటువంటివి ఉన్నాయో స్టాక్ చేస్తున్నవి వాళ్ళందరికీ నోటీసులు ఇష్యూ చేసి మరొకసారి ఇటువంటి సంఘటన జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి సర్టిఫికేషను, ఎన్ఓసి ప్రతి ఒక్కరికి ఉండాల్సిందే. ఎందుకంటే ఆటోనగర్ అంటేనే బేసికల్గా ఇండస్ట్రీస్ ఉంటాయి, చిన్న చిన్న వ్యాపారాలు ఉంటాయి. కానీ వీళ్ళు స్టాక్ చేసుకోవడానికి, ఇటువంటి వ్యాపారాలు చేసుకోవడానికి, ట్రేడింగ్ కోసం మాత్రం ఆటోనగర్ కాదు. ఆటోనగర్లో ఉపాధి కల్పించడానికి, చిన్న చిన్న కార్మికులు ఉండడానికి, వాళ్ళ వర్క్షాప్లు ఉండడానికి కోసం ఆటోనగర్ తప్ప ఈ స్టాకింగ్, స్టోరింగ్ కోసం మాత్రం ఆటోనగర్ కాదు. తప్పకుండా దాని గురించి ఆడిట్ చేసి ముందు చాలా సమగ్రంగా దీనిపైన దర్యాప్తు చేసే విధంగా అధికారులు నేను కోరాను. ఇది చాలా బాధాకరమైన సంఘటన. మా వంతు మేము అంటే సమాజానికి బాధ్యతతోటి మాట్లాడాలి తప్ప ఏదో కావాలని వాళ్ళ వ్యాపారం కోసం, వాళ్ళు నిలబడడానికి కోసం వస్తే మాత్రం అది యాక్సెప్ట్ చేయలేము మనం అది. సో ముందు వాళ్ళు రిపోర్ట్ తయారు చేసి తహసీల్దార్ గారి నేతృత్వంలో ఒకసారి దాన్ని లోతుగా పరిశీలించిన తర్వాత తప్పకుండా మనం తీసుకోవాల్సిన చర్యలు